మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కుటుంబానికి రూపాయలు 2 లక్షలు అంటూ వార్త వేసింది. ఇక్కడ పంట రుణమాఫీకి ఇదే ప్రతిపాదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. అంటే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి వాటిపైన రుణం తీసుకున్న వాళ్ళకి ఈ పథకం వర్తించదు అంటూ వార్త వేసుకొచ్చింది. పంట రుణమాఫీకి అదే మనము క్రాప్ లోన్ పైన పంట రుణమాఫీకి తీసుకుంటాం కదా, అది 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది అంటూ వార్త వేసింది. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాతే రూపాయలు 4,000 పింఛన్ పై దృష్టి అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద 3-4 రోజుల్లో మార్గదర్శకాలు అయిపోవాలి. దీని మీద 2 లక్షల రుణమాఫీ మీద, ఆ తర్వాత 4,000 మీద దృష్టి పెడదాం అంటూ వార్త వేసింది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. కాంగ్రెస్ టికెట్ పైన ఎవరైతే గెలుస్తారో మంత్రివర్గంలో చోటు ఇవ్వబోతున్నాం అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ రుణాల రీస్ట్రక్చర్ తో వడ్డీల భారం తగ్గించుకుంటాం అంటూ వార్త వేసింది. ఇక్కడ రీస్ట్రక్చర్ తో వడ్డీల భారం తగ్గించుకుంటాం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న ఎమ్మెల్యే కాళే యాదయ్య చిత్రంలో సంపత్ కుమార్, దీపదాస్ మున్షి అంటూ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు కాళే యాదయ్యతోని మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గుట్టికి 6 చేరిర్రు. అతి త్వరలో ఇంకో 20 మంది రావడానికి అవకాశాలున్నాయి. వాళ్ళు అతి త్వరలోనే కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారంలో కొలెక్కి మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు అంటూ వార్త వేసింది. మొత్తం ఇక్కడ వచ్చే వారంలో కొలిక్కి వచ్చే మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది అంటూ వార్త తీసుకొచ్చింది. సుదీర్ఘ చర్చ, కుదరని ఏకాభిప్రాయం అంటూ మిగతాది 3వ పేజీలో ఉన్నది. కాంగ్రెస్ లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య అంటూ 3వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద నిన్న యాదయ్య కూడా కాంగ్రెస్ లోకి చేరిండు. బతుకులు చిదిరం, సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికుల దుర్మరణం, 13 మందికి గాయాలు, వారిలో పలువురు పరిస్థితి విషమం, చెల్లా చెదురైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో భీతవాహం, మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వాసులుగా గుర్తింపు, షాద్ నగర్ లో ఘటన, సీఎం దిగ్బంతి అంటూ వార్త వేసింది. ఇక్కడ మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి అంటూ 6వ పేజీలోని వార్త. వీడుతున్న చిక్కుముడులు అంటూ వార్త వేసింది. ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం, కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత, రింగ్ రోడ్డు నిర్మాణం అంటూ వార్త వేసింది. త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా, భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు అంటూ వార్త వేసింది. ఇక్కడ అలైన్మెంట్ కు సూత్రప్రాయ ఆమోదం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం, పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, శ్రేణుల్లో భారత అధినేత కేసీఆర్. మొత్తం మీద కాక ఏం చేయాలో కాకకి అర్థం కాకొచ్చింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 100% స్మాష్ అవ్వబోతుంది. అంటే కారు షెడ్డుకు పోయింది, సారు కారు 16 అన్ని పోయినాయి. మొత్తం మీద సార్ కారు ప్రస్తుతం అయితే బేజారుగా ఉన్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, సబ్జెక్ట్ వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ, జూలై 11 వరకు దరఖాస్తు స్వీకరణ, వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఒకరోజే 525 పరుగులు, చరిత్ర సృష్టించిన భారతీయ అమ్మాయిలు అంటూ ఛాంపియన్ లో వివరాలు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఢిల్లీ తల్లడిల్లి అంటూ వార్త వేసింది. 15వ పేజీలోని వార్త ఇది. దేశ రాజధాని నగరంలో వర్ష బీభత్సం, 24 గంటల్లో 228 మిల్లీమీటర్లు వర్షపాతం, విమానాశ్రయం పైకప్పు కూలి 1 మృతి,
విద్యుత్ ఘతం నీట మునిగిన నలుగురు దుర్మరణం అంటూ వార్త వేసింది 15వ పేజీలో వార్త ఇది. కోట్ల ఆశలు కప్పుపైనే T20 ప్రపంచ ఫైనల్ నేడే అంటూ వార్త వేసింది.